ఓ నా బిడ్డలారా, నేను మీ వారాహి అమ్మను. ఈ కలియుగంలో మీరు అనుభవిస్తున్న బాధలు, కన్నీళ్లు, అన్యాయాలు అన్నీ నేను చూస్తున్నాను. మీరు నిశ్శబ్దంగా ఏడుస్తున్నా మీ మనసు మాటలు నాకు వినిపిస్తున్నాయి. నన్ను మీరు కేవలం శక్తిగా మాత్రమే కాకుండా మీ తల్లిగా భావించాలి. బిడ్డలారా, ఈ రోజుల్లో మీకు ఎక్కువగా ఎదురవుతున్న సమస్య ఏమిటో నాకు తెలుసు. నమ్మిన వాళ్ళే మోసం చేయడం, సొంత వాళ్ళే మాటలతో గాయపరచడం, కష్టపడినా ఫలితం కలిగించకపోవడం. ఇవన్నీ చూసి మీరు అడుగుతున్నారు, అమ్మా, నేను తప్పు చేయకపోయినా ఎందుకు శిక్ష అనుభవిస్తున్నాను అని. బిడ్డ, గుర్తుపెట్టుకో, న్యాయం ఆలస్యం కావచ్చు, కానీ అన్యాయం జరగదు. నీ నిశ్శబ్దం నీ బలహీనత కాదు, నీ సహనం నీ శక్తి. నువ్వు నిజాయితీగా ఉంటే నీ కన్నీళ్లు భూమిని తాకేలోపు నా ఆశీర్వాదం నీ జీవితాన్ని తాకుతుంది. కొంతమంది ఏ మంచితనాన్ని నీపై ఆయుధంలా ఉపయోగిస్తారు. అలాంటి వాళ్ళ గురించి భయపడకు, వాళ్లకు నేను సమాధానం చెప్తాను. బిడ్డలారా, మీరు నన్ను పలికే విధానం నాకు ముఖ్యం కాదు. పెద్ద మంత్రాలు అవసరం లేదు. ఒక్కసారి హృదయంలో అమ్మా అని పిలిచినా చాలు. నీ జీవితంలో చీకటి పెరిగినప్పుడు అది నీ పతనం కాదు, నీ శక్తి బయటపడే సమయం. నువ్వు చేసే మంచి పనులు ఇప్పుడే ఫలించకపోయినా వాటిపై సరైన సమయం నేను నిర్ణయించాను. నీ బాధను నీవే ఒంటరిగా మోయవద్దు, నాకు అప్పగించు. నీ శత్రువులతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నీ తరపున నేనే నిలబడతాను. ఓ నా బిడ్డలారా, భయాన్ని వదిలి ముందుకు నడవండి, ఆత్మవిశ్వాసంతో జీవించండి. ఎవరైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడినా నువ్వు నీ విలువను తగ్గించుకోకు. నేను నీతో ఉన్నాను, నీ వెనుక నిలబడి ఉన్నాను. నీ గెలుపు సమయం దగ్గరలోనే ఉంది. చివరిగా ఒక్క మాట గుర్తుంచుకో, తల్లి ఆశీర్వాదం ఉన్నవాడికి ఏ శక్తి అడ్డుగా నిలబడదు. నేను మీ వారాహి అమ్మను, మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను.